హై డేస్ వెల్కమ్ టు జీడీపీ జాబ్స్. మాకైతే ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే ఉందన్నమాట. కంపెనీ వాళ్ళే మనకి ఫ్రీ రూమ్ అండ్ ఫుడ్ ప్రొవైడ్ చేసి జాబ్ అయితే ఇస్తారు అనమాట. అండ్ ఈ జాబ్ లో వచ్చేసి మనకి 20,000 వరకు అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో జాబ్ లొకేషన్ వచ్చేసి తమిళనాడు అనమాట. సో ఎవరైతే రూమ్ ఫుడ్ ఫ్రీ ఉంటే మేము ఇక్కడికి వెళ్ళైనా జాబ్ చేసుకుంటాము అనే వాళ్ళకి ఒక మంచి ఛాన్స్ అనమాట. సో ఒక మంచి ఆపర్చునిటీ. సో ఇదైతే యూజ్ చేసుకోండి. జాబ్ లొకేషన్ తమిళనాడులో అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్ వచ్చేసి ఒట్టి ఫీమేల్స్ డే అనమాట. సో మేల్స్ అయితే వేకెన్సీస్ లేవు. సో ఒట్టి ఫీమేల్సే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకైతే ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది, అండ్ రూమ్ ఫ్రీ ఉంటుంది, అండ్ ఫుడ్ బి ఫ్రీ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఫ్రీతో పాటు మీకు 20,000 శాలరీ బి ఉంటుంది అనమాట. ఒకవేళ ఈ జాబ్కి ఓకే అనుకుంటే డీటెయిల్స్ అన్ని వినండి. నేను డీటెయిల్స్ అన్ని క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాబ్ అయింది అండ్ ఎలా జాబ్కి అప్లై చేయాలి ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మనకి కంపెనీ వచ్చేసి మొబైల్ తయారయ్యే ఒక కంపెనీ అనమాట. సో దీంట్లో అయితే మనకి ఆపరేటర్ రోల్కి అయితే రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ జాబ్కి ఒట్టి ఫీమేల్సే అప్లై చేసుకోవచ్చు. మేల్స్కి అయితే వేకెన్సీస్ లేవు. అండ్ జాబ్ లొకేషన్ ఇంతకుముందు చెప్పినట్టు మీకు తమిళనాడు లొకేషన్ అనమాట. నేను ఒకసారి స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నా. సో ఈ లొకేషన్లో వేకెన్సీస్ అయితే ఉంటాయి మనకి. అండ్ ఈ లొకేషన్లోనే ఉన్నాయి. అండ్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి అనమాట. లైక్ మినిమం 10th ఉంటే సరిపోతుంది. ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18+ నుంచి 35 ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళకైతే వీడియో అనేది షేర్ చేయండి. సో వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది అనమాట. మాకైతే 500+ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి అనమాట. దీంట్లో శాలరీ ఎంత ప్రొవైడ్ చేశారు అనమాట అంటే ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మనకి 19,600 వరకు అయితే శాలరీ అయితే వస్తుంది అనమాట. సో నెట్ వచ్చేసి 14,500 ఉంటుంది. లైక్ అన్ని ఇన్సెంటివ్స్ అన్నిటితోని మనకి 19,600 వరకు అయితే శాలరీ అయితే వస్తుంది. సో షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నా అండ్ డిస్క్రిప్షన్లో మీకు అయితే ఉంటాయి అనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ జాబ్లో వచ్చేసి మనకి ఈఎస్ఐ పిఎఫ్ అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఫ్రీ రూమ్ అండ్ ఫుడ్ అయితే ఉంటుంది అనమాట. సో అట్లనే మనకి అటెండెన్స్ బోనస్ అన్ని అయితే ఉంటాయి అనమాట. అండ్ హాలిడేస్ ఎలా ఉంటాయి అంటే మనకి తమిళనాడులో ఏవైతే హాలిడేస్ ఉన్నాయో హాలిడేస్ అయితే మీకు అయితే ఇచ్చేస్తారు అనమాట. లైక్ హాస్టల్ అయితే ఉంటుంది. హాస్టల్లో మీకు ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫ్రీ రూమ్ అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ ఈ జాబ్కి ఇంట్రెస్టెడ్ అయితే నేను హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి అన్ని డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఉంటుంది కింద. సో దాంట్లో అయితే మెన్షన్ చేస్తాను అనమాట. ఒకసారి జాబ్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఫీమేల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకైతే ఒక మంచి అప్డేట్